ఆర్సీబీ కానీ జీటీ కానీ ఇద్దరు కూడా టఫ్ అపోనెంట్స్, నో డౌట్ అబౌట్ ఇట్. ముఖ్యంగా ఆర్సీబీకి ఉన్న ప్రధానమైన స్ట్రెంత్ ఏంటంటే వాళ్ళ బ్యాటింగ్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. బౌలింగ్ లో భువి ఈజ్ వెరీ గుడ్, కృణాల్ పాండే చాలా మంచి బౌలింగ్ చేస్తాడు. బట్ బ్యాటింగ్ లో వాళ్ళకి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. వాళ్ళకి ఏంటంటే ఓపెనర్ హిల్ సాల్ట్ వస్తే మరి వెంకటేశ్వర్ ఓపెన్ చేస్తాడా, మిడిల్ ఆర్డర్కి వెళ్తాడా అనేది చూడాలి. అలాగే వాళ్ళకి డౌన్ ద లైన్ మీకు బ్యాటింగ్ లో రమేష్ షెపర్డ్ కానీ జితేష్ శర్మ కానీ అంత గొప్పగా పర్ఫామ్ చేయట్లేదు. వాళ్ళకి కొంత ఇబ్బంది ఉంది, బ్యాటింగ్ లో ఇబ్బంది ఉంది. అలాగే హ్యాజల్వుడ్ కూడా స్టార్టింగ్ లో వేసినంత మంచి బౌలింగ్ వేయట్లేదు. హ్యాజల్వుడ్ లాస్ట్ మ్యాచ్ లో కూడా ఈవెంట్ ఫర్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ రన్స్. సో కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఆర్సీబీకి మనకు కనిపిస్తుంది. ఓకే, సో అంటే ఆ ఛాన్సెస్ ఉన్నాయి, ఎందుకంటే వీళ్ళకి కూడా దాదాపుగా ఎస్ఆర్హెచ్ కంపారిజన్ అంత మాట అనలేకపోవచ్చు, కానీ ఆర్సీబీ కూడా చాలా స్ట్రాంగ్గానే కనిపిస్తోంది. సో ఇక్కడ వాళ్ళకున్న ప్లస్ గురించి మాట్లాడుకుని, బట్ వట్ ఇట్స్ కమ్స్ టు మైనస్, ఆఫ్ కోర్స్ బ్యాటింగ్ బౌలింగ్లో కూడా కొన్ని విభాగాలు మీరు చెప్పినట్టుగా మైనస్ అయితే ఉంది. బట్ ఇన్ డెప్త్గా మాట్లాడుకున్నప్పుడు ఇంకెక్కడ లోపాలు గట్టిగా ఉన్నాయి, అండ్ అక్కడ మనకి ఎక్కడ ఎసెట్ అయ్యే అవకాశం ఉందండి వెంకటేష్ గారు ఎస్ఆర్హెచ్కి? సార్ అదే ఇప్పుడు నేనేది ఫస్ట్ హర్డిల్ ఏంటంటే మనం ఆలోచించాల్సింది ఎలిమినేటర్ లో ఎవరి మీద గెలుస్తాం అనేది చూడాలి. ఆ తర్వాత ఆర్సీబీతో ఆడతామా మనం, లేకపోతే జీటీతో ఆడతాం అనేది వీ హ్యావ్ నో ఐడియా. ఎందుకంటే ఎవరు క్వాలిఫైర్ 1 ఎవరు గెలుస్తారు, గెలిచిన వాళ్ళు డైరెక్ట్ ఫైనల్కి వెళ్ళిపోతారు. సో ఎస్ఆర్హెచ్ క్వాలిఫైర్ 2 ఆడితే ఆర్సీబీతో ఆడతారా లేకపోతే జీటీతో ఆడతారా అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ కదా. ఇంట్రెస్టింగ్గా మారుతూ ఉంది నిజంగా. ఆ లాస్ట్ పొజిషన్ కోసం ఒకసారి ఈరోజు మ్యాచ్ గురించి కూడా మాట్లాడుకుంటే ఆ టఫ్ కాంపిటీషన్ ఇంకా కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఇంత టఫ్ నెక్ టు నెక్ మ్యాచెస్ ఎప్పుడు రాలేదు అనుకుంటాను. సుధీర్ గారు కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, ఎందుకు ఇంత టఫ్ సిచువేషన్? బట్ ఇప్పుడైతే రాజస్థాన్ పర్వాలేదు, కొంచెం పికప్ అయినారు. అంటే ఇప్పుడు 170+ ఇంకా 1-2 ఓవర్స్ ఉన్నాయి. అండ్ జోఫ్రా ఆర్చర్ ఇస్ ప్లేయింగ్ లిటిల్ క్యాంబో ఇన్నింగ్స్, 32 of 40, 14 balls, 180 స్కోర్ చేసినట్లయితే బొంబాయిని ఓడించడానికి ఛాన్స్ కూడా ఉండదు. ఎందుకంటే ఈ రోజు కంపారిటివ్లీ వికెట్ కూడా అంత బాల్ బ్యాట్ పైన రావట్లేదు. అఫ్కోర్స్ ఆఫ్టర్నూన్ వికెట్స్ అట్లా కూడా కొంచెం స్లోగా కూడా వస్తుంది. సో మన బౌలింగ్ అటాక్ చక్కగా ఉంది కనుక ఆర్ఆర్ కూడా ఛాన్స్ ఉంది. బట్ వీ హావ్ టు వెయిట్ అండ్ సీ యాక్చువల్లీ. బట్ పంజాబ్ లాస్ట్ కపుల్ ఆఫ్ మ్యాచెస్ లో అద్భుతంగా, అంటే లాస్ట్ మ్యాచ్ గెలవడం అనేది ఇంపార్టెంట్ అయిపోయింది. బట్ కపుల్ ఆఫ్ మ్యాచెస్ లో కొంచెం ఫామ్ కూడా రాబట్టుకున్నారు. అండ్ ముఖ్యంగా శ్రేయస్ అయ్యర్ బ్రిలియంట్ గా చూసాను, నిన్న సెంచరీ సాధించి నాట్అవుట్ గా ఉన్నాడు. సో ఒకవేళ వాళ్ళు ఉన్నా కానీ కష్టం అవుతుంది, ఆర్ఆర్ ఉన్నా కానీ కష్టం అవుతుంది. కోల్కతాకి అయితే ఛాన్సెస్ ఎక్కువగా కనబట్టలేదు. ఎందుకంటే కోల్కతా ఇప్పుడు ఆ నెట్ రన్ రేట్ ను మ్యాచ్ కావాలి అంటే, ఒకవేళ ఈ రోజు ఆర్ఆర్ ఓడిపోయినట్లయితే ఐ థింక్ పంజాబ్ చాలా కష్టం. వాళ్ళు చాలా బిగ్ స్కోర్ చేయాలి, బిగ్ డిఫరెన్స్ తోటి ఓడించాలి ఢిల్లీని. అవి ఎక్కువగా వర్కౌట్ అయ్యేలాగా కనబట్టలేదు. బట్ ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ లో ఈ రోజు ఆర్ఆర్ కి అయితే ఛాన్సెస్ కొంచెం మెరుగుపడుతున్నాయి అనిపిస్తుంది. బికాస్ దే ఆర్ హెడింగ్ టువర్డ్స్ ఎ గుడ్ డీసెంట్ టోటల్. యాక్చువల్లీ 180+ స్కోర్ చేసినట్లయితే వాళ్ళు కట్టడి కూడా చేయొచ్చు ముంబైని. ఎందుకంటే ముంబై బ్యాటింగ్ అంత పెద్ద స్ట్రాంగ్ గా ఈ టోర్నమెంట్ లో కనబడలేదు కనుక ఐ థింక్ డిపెండ్స్ ఆన్ హౌ ఆర్చర్ బౌల్స్, బర్గర్ బౌల్స్ యాక్చువల్లీ కపుల్ ఆఫ్ ఎర్లీ వికెట్స్ తీసుకున్నట్లయితే ఛాన్స్ అయితే ఉంది. బట్ సార్ చెప్పినట్టుగా వీ హావ్ టు వెయిట్ అండ్ సీ యాక్చువల్లీ. ఎందుకంటే ఎస్ఆర్హెచ్ కు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎస్ఆర్హెచ్ అయినా కానీ అది ఆర్ఆర్ అయినా కానీ పంజాబ్ అయినా కానీ 2 matches ఆడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ వాళ్ళు గెలవాలి క్వార్టర్ ఫైనల్, ఆ తర్వాత సెమీఫైనల్ మ్యాచ్ అయిపోతుంది ఎలిమినేట్ అనేది. సో ఒక మ్యాచ్ ఆడే కానీ మరొక మ్యాచ్ లో గెలవడం ఫైనల్ కంటే ముందు చాలా ఈజీ కాదంటే, వరుసగా 2 matches ఆడి 3వ మ్యాచ్ గెలిస్తేనే ఫైనల్లో మీరు విక్టరీ కప్ సాధిస్తారు. సో అంతే కొంచెం టఫే రియల్ గా చెప్పాలంటే. అఫ్ కోర్స్ ఇప్పుడు ఆర్సీబీ అండ్ గుజరాత్ కి అయితే ఒక గ్రేట్ ఆపర్చునిటీ స్ట్రేట్ అవే ఫైనల్లో వెళ్ళడానికి గెలిచిన టీం కు. 2 teams స్ట్రాంగ్ గా ఉన్నాయి కనుక ఐ థింక్ on that day depends bit of luck and we have to wait. Okay. సో లాస్ట్ టైం ఇన్ఫాక్ట్ ఆర్సీబీ గురించి మాట్లాడుకుంటే 3rd ప్లేస్లో ఉన్నప్పుడు కూడా వెళ్ళి కప్పుకొట్టిన సందర్భం వెంకటేష్ గారు. సో ఇప్పుడు 4th ప్లేస్ కోసం చాలా టఫ్ ఫైట్, సుధీర్ గారు అన్నట్టు మీరు అన్నట్టు ఆ టఫ్ కాంపిటీషన్ ఉంది. బట్ పంజాబ్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్లో విజృంభించింది పంజాబ్, బట్ తర్వాత కంటిన్యూస్ విన్నింగ్ ఫ్రీక్ని కోల్పోయి మొత్తం ఓటమిని చవి చూసింది. ఇప్పుడు అటువంటి పంజాబ్ కనుక మళ్ళీ ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయని అనుకుంటున్న సందర్భం. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్ కనుక గెలిచిందంటే ఇంకా ఖతం. సో అటువంటి సందర్భంలో ఒకవేళ ఏ సందర్భంలో ముంబై గెలిచి రాజస్థాన్ రాయల్స్ ఓడిపోతే అండ్ పంజాబ్ కింగ్స్కి ఛాన్స్ ఉంటే ఎంత టఫ్ అయ్యే అవకాశం ఉంది? ఎందుకంటే ఆ ఎత్తుపల్లాన్ని చూసిన టీం కాబట్టి. నన్ను అడిగితే రాజస్థాన్ బెటర్ గా పర్ఫామ్ చేసింది, నో డౌట్. రాజస్థాన్ గెలుస్తుందా ముంబై గెలుస్తుందా మనం ఇప్పుడు ఈ పాయింట్ ఆఫ్ టైంలో మనం చెప్పడం కష్టం. I feel Punjab is a tougher opponent than compared to Rajasthan. ఎందుకంటే పంజాబ్ బ్యాటింగ్ చాలా బాగుంది. శ్రేయస్ అయ్యర్ లాస్ట్ మ్యాచ్ లో ఆడిన ఇన్నింగ్స్ సెంచరీ చేయడం, చేజ్ ని మాస్టర్ చేయడం. అండ్ ప్రెప్ సిమ్రాన్ ఈజ్ ఇన్ గ్రేట్ ఫామ్. కూపర్ కానలీ కానీ శశాంత్ సింగ్ చాలా స్ట్రాంగ్ బ్యాటింగ్ లైన్ అప్ ఉంది. బౌలర్స్ కూడా అంటే ఎక్సెప్ట్ హర్షదీప్ మిగతా వాళ్ళు కూడా బాగానే పికప్ అయ్యారు. చహల్ ఈస్ బౌలింగ్ వెరీ వెల్.
ఎందుకంటే పోను వికెట్స్ స్లో అవుతున్నాయి, స్పిన్నర్స్ కి కాస్త హెల్ప్ వస్తుంది. సో రాజస్థాన్ ఈస్ టోటలీ డిపెండెంట్ ఆన్ దట్ బాస్ బేబీ. ఆ కుర్రాడు ఎప్పుడైతే సూర్యవంశి బాగా ఆడతాడో అదే వాళ్ళకి అతని మీద ఎక్కువ డిపెండ్ అవుతున్నారు వాళ్ళు. సో ఐ థింక్ నన్ను అడిగితే పంజాబ్ ఈజ్ అ టఫర్ అపోనెంట్ దెన్ రాజస్థాన్. సో ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ రాజస్థాన్ ఎలిమినేటర్కి రావాలని కోరుకుంటాలో తప్పలేదని అనుకుంటున్నాను నేను. ఇంట్రెస్టింగ్. సో ఫైనల్ కంక్లూషన్కి వచ్చే ప్రయత్నం చేస్తున్నాను. ఈసారి కప్పు కొట్టడానికి ఎస్ఆర్హెచ్కి ఉన్న 5 పాజిటివ్ పాయింట్స్ లేకపోతే 5 స్ట్రెంగ్స్ అండ్ 5 వీక్నెస్ గురించి మాట్లాడుకుంటే స్టార్టింగ్ ఫ్రమ్ సుధీర్ గారు. ఐ థింక్ ఇప్పుడు మెల్లమెల్లగా కాంబినేషన్ సెట్ అవుతున్నాయి కనుక ఐ థింక్ రేస్ లో ఉంటారు. ఎందుకంటే బట్ ఫస్ట్ మ్యాచ్ వెంకటేష్ గారు చెప్పినట్టుగా పంజాబ్ అయితే డెఫినెట్లీ టఫర్ అవుతుంది. కానీ పంజాబ్ కు రియల్ గా చెప్పాలంటే హోమ్ క్రౌడ్ ముందు వాళ్ళ పర్ఫార్మెన్స్ అంత చెప్పుకోదగ్గర లేదు. రీసెంట్ గా కూడా వాళ్ళకి అంత చెప్పుకోదగ్గర రికార్డ్, అది కూడా కొంచెం ప్రెషర్ కూడా ఉండవచ్చు. బట్ ఆఫ్ లైట్ వాళ్ళ ఫామ్ చూసినట్లయితే ఐ థింక్ దే విల్ డెఫినెట్లీ బి ఏ టఫర్ ఆపోనెంట్. అండ్ ఒకవేళ ఆర్ఆర్ ఈ రోజు ఓడిపోయినట్లయితే నాకేమనిపిస్తుంది అంటే పంజాబ్ ఎస్ఆర్హెచ్ ఓడించేందుకు ఛాన్సెస్ ఎక్కువగా కనబడుతున్నాయి నాకు. ఓకే వెంకటేష్ గారు, సో ఎస్ఆర్హెచ్కి అంటే ఎస్ఆర్హెచ్ ఈసారి కప్పుకోవడానికి ఉన్న ఛాన్సెస్ ఏమనుకోవాలి అండ్ చేజారిపోవడానికి ఉన్న ఛాన్సెస్ ఏమనుకోవాలండి? ఎస్ఆర్హెచ్ కున్న స్ట్రెంగ్త్ ఏంటంటే వాళ్ళ బ్యాటింగ్ లో ఉన్న ఫైర్ పవర్. మీకు అభిషేక్ శర్మ సూపర్ ఫామ్ లో ఉన్నాడు. ఫ్రెంచ్ మ్యాచ్ లో 50-60 కొట్టాల్సిన పని లేదు. బట్ ది కైండ్ ఆఫ్ ఎక్స్ప్లోజివ్ స్టార్ట్ అతను ఏదైతే ఫ్లయింగ్ స్టార్ట్ చాలా ఇంపార్టెంట్. క్లాసన్ ఎంత కన్సిస్టెంట్ గా ఆడే ప్లేయర్ మనకి ఐపీఎల్ మొత్తంలో ఎవరు కనబడరు. చాలా కన్సిస్టెంట్ గా ఆడతాడు. పర్టికులర్లీ ఏంటంటే స్లో పిచ్ మీద స్పిన్నర్స్ ని అతను ఎదుర్కొనే స్టైల్, కౌంటర్ అటాక్ చేయడం, అది చాలా ఇంపార్టెంట్. ఇషాన్ కిషన్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హిస్ లైఫ్. ఇషాన్ కిషన్ ఇంత కన్సిస్టెంట్ గా ఇంత రెస్పాన్సిబుల్ గా ఆడడం మనం ఇప్పటివరకు ఎప్పుడు చూడలేదు. సో వీళ్ళ ముగ్గురు బ్యాటింగ్ అండ్ ది ఫినిషింగ్ స్కిల్స్ ఆఫ్ నితీష్ కుమార్ రెడ్డి, ఇది వీళ్ళ ప్రధానమైన స్ట్రెంత్. బౌలింగ్ లో సాకిబ్ హుస్సేన్ విల్ ప్లే ఫర్ ఇండియా డెఫినెట్ గా, ఎందుకంటే చాలా మంచి స్కిల్ సెట్ ఉంది అతని దగ్గర. ఆ స్లోయర్ వన్స్ చాలా బాగా వెల్ డిస్గైజ్ స్లోయర్ వన్స్ ఉన్నాయి. అండ్ యశాన్ మలింగా అండ్ ప్యాట్ కమిన్స్ కున్న ఎక్స్పీరియన్స్. సో బౌలింగ్ లో ఒకప్పుడు వీక్ గా స్టార్ట్ అయింది ఎస్ఆర్హెచ్, కానీ ఇప్పుడు బౌలింగ్ లో కూడా స్ట్రాంగ్ అయింది, చాలా చాలా స్ట్రాంగ్ అయింది. ఇక ప్లస్ నితీష్ కుమార్ రెడ్డి కూడా ఇంపార్టెంట్ స్పెల్స్ వేస్తున్నాడు. శివన్ కుమార్, హర్షల్ బే వాళ్ళు ఆడినప్పుడు వాళ్ళు కూడా దే ఆర్ ఆల్సో కంట్రిబ్యూటింగ్ వెల్. సో ఏ రకంగా చూసుకున్నా ఎస్ఆర్హెచ్ ఇస్ వెరీ స్ట్రాంగ్. ఒకటేంటంటే క్యాచ్లు ఎక్కువ డ్రాప్ చేస్తున్నారు, 26 క్యాచ్లు డ్రాప్ చేశారు. ఆ క్యాచింగ్ ఇంప్రూవ్ చేసుకుంటే ఎస్ఆర్హెచ్ ఐ థింక్ దే ఆర్ గోయింగ్ టు డూ వెల్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ వెంకటేష్ గారు అండ్ సుధీర్ గారు ఫర్ జాయినింగ్ విత్ అస్. జాయిన్ అయ్యి ఈసారి మ్యాచ్ మనం గెలవడానికి అండ్ గెలిచే అవకాశాలు ఏమున్నాయని దాని గురించి విశ్లేషించే ప్రయత్నం విశ్లేషించినందుకు. మొత్తంగా అయితే ఈసారి మనం కప్పుకోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని చెప్పి సన్ రైజర్స్ హైదరాబాద్ గురించి తీవ్రమైన చర్చ జరుగుతుంది సోషల్ మీడియా వేదికగా. బట్ ఈ రోజు మ్యాచ్ చాలా కీలకంగా కాబోతుంది, ఎందుకంటే టైటిల్కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో ముగ్గురు అయితే ఇప్పుడు ఫిక్స్ అయిపోయారు ఇన్ ద సెన్స్ రేస్లోకి. బట్ పంజాబ్, కోల్కతా నైట్ రైడర్స్ అండ్ రాజస్థాన్ రాయల్స్, ఈ ముగ్గురు పోటీ పడుతున్నారు క్వాలిఫైర్ ఆ లాస్ట్ పొజిషన్కి. సో మ్యాచ్ జరుగుతుంది, చూద్దాం ఏం జరుగుతుంది అనేది చెప్పి. క్లైమాక్స్కి చేరుకుంది IPL 2026 ప్లే ఆఫ్ రేస్. ఇప్పటికే 3 జట్లు ప్లే ఆఫ్ బర్తులు ఖాయం చేస్తున్నారు.